ఆయనే నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ నాకు ఛాన్స్ ఇచ్చింది, మార్క్ యాంటనీలో. మీకు ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి. నేను అడిగాను ఆయన్ని, సార్ ఈ క్యారెక్టర్ ఇది విలన్లా అనిపిస్తుంది, నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ అని తెలుస్తుంది, క్లైమాక్స్ దాకా తెలియదు అన్నారు. సార్ ఓకే సార్, నాకు తమిళ్ తెలియదు సార్, నాకు రాదు అంటే మళ్ళీ ఉన్న పేరు పోద్దేమోనండి చేస్తే, నాకు రాదు మీరు అంటే. సార్ నేను తమిళ్లో నేను రేడియో డ్రామా నేను ప్లాన్ చేయట్లేదు సార్ మీ తమిళ్ లాంగ్వేజ్ కోసం. నేను ఫిలిం అంటే విజువల్ మీడియా సార్, యంగ్ ఉండాలి, విలన్ ఉండాలి, ఓల్డ్ గెటప్ వేయాలి, అక్కడ పాజిటివ్ క్యారెక్టర్లా కనిపించాలి, కామెడీ కూడా చెయ్యాలి. సో మీరు సెంటర్ ఏజ్లో ఉన్నారు, అటు ఆ గెటప్ వేసినా ఫ్లాష్ బ్యాక్ సూట్ అవుతారు, ఇటు ఓల్డ్ వేసినా మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నారు. సో అదొకటి రీజన్ అండి, మీ ఫేసు మీ టైమింగ్ మీరు కావాలి నాకు అన్నారు. అన్నప్పుడు నాకు ఆయన, నేను విజువల్ మీడియా అండ్ మూవీ అనేది, సో మీరు నాకు కావాలి, నేను లాంగ్వేజ్ ప్రాబ్లం లేదన్నారు. ఆయన ఏం చేస్తే నేను అది చేశానండి. 2 సినిమాలు కెనాన్ జెరాక్స్ అని మనం ఒరిజినల్ తీసుకెళ్ళి జెరాక్స్ తీస్తాం కదా, అలా ఒరిజినల్ ఆయనే నా అన్ని క్యారెక్టర్లకి.